ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. ఏప్రిల్ 24వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకొనుటకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం మనం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాలో ఉన్న 27 మండలంలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తున్నాం. ఏప్రిల్ 24వ తేదీ కొరకు డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా దరుపల్లి మండలం. ఈ దరుపల్లి మండలంలో మొత్తం 11 గ్రామాలు ఉన్నాయి. ఈ 11 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకొనండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా దరుపల్లి మండలం కొరకు ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడా, ఈ మండలంలో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. గొప్ప దేవుడా, గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించమని ప్రార్థిస్తున్నాం. కృపగలిగిన తండ్రి, ఈ మండలంలో ఉన్న ప్రజలందరి మనోనేత్రాలను మీరు తెరవండి. గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. 11 గ్రామాలపై మీ కృపను చూపించమని నాయనా, ఈ మండలంలో పరిచర్య చేస్తున్న మీ దాసులను, మీ సువార్థికులను బలపరిచి మీరే మహిమ, ఘనత, ప్రభావమును పొందుకునమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకా సువార్త 17వ అధ్యాయము 4వ మాటను చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. అతడు ఒక దినమున 7 మారులు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల 7 మారులు నీ వైపు తిరిగి మారు మనసు పొందితినని నీ ఎడల అతనిని క్షమింపవలెను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, లూకా సువార్త 17వ అధ్యాయం 3వ మాటలో ప్రభు అంటారు, నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతన్ని గద్దించుము, అతడు మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించమని ప్రభు చెప్పారు. సహోదరుని విషయంలో 4వ మాట అంటాడు, అతడు ఒక దినమున 7 మారులు నీ ఎడల తప్పిదము చేసి 7 మారులు నీ వైపు మారు మనసు పొందితున్న ఎడల అతన్ని క్షమించవలను అని ప్రభు చెప్తూ ఉన్నారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, ఒక్క దినమునకే 7 మారులు నీ ఎడల తప్పిదము చేస్తే మారు మనసు పొందాను అని చెప్తే ప్రభువు క్షమించమని చెప్తున్నారు. దయచేసి మనం గమనిద్దాం. ఈ వాక్యం యొక్క అర్థం ఏంటంటే, ఏ వ్యక్తి అయితే తప్పుదము చేశాడో ఆ వ్యక్తి పశ్చాత్తాపంతో కూడిన మారు మనసు పొందితే ఎన్నిసార్లు అయితే తప్పు చేశాడో అన్నిసార్లు మనం అతన్ని క్షమించడానికి ఆయన అర్హుడని ప్రభు చెప్తున్నారు. అయితే ఈరోజు చాలామంది తప్పిదము చేస్తూ ఉన్నారు, కానీ పశ్చాత్తాపం లేకుండానే క్షమాపణ అడుగుతున్నారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, మీరు గమనించండి. ఈ రోజుల్లో ప్రజలలో పశ్చాత్తాపం కనుమరుగైపోతున్న
రోజులోనికి వచ్చాం. క్షమాపణ చెప్పడం అనేది చాలా తేలిగ్గా తీసుకునే ప్రజలు క్షమాపణ గురించి మాట్లాడుతున్నారు. దయచేసి మీరు గమనించండి, క్రైస్తవ్యం అనేది రెండు పునాదుల మీద కట్టబడింది. అదేమనగా, ఒకటి ప్రేమ, రెండవది క్షమాపణ. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, ఈ 2 పునాదుల మీద క్రైస్తవ్యం కట్టబడింది. ప్రేమ చల్లారిపోతున్న రోజులకు వచ్చాం. క్షమాపణ విలువ లేదా పశ్చాత్తాపంతో కూడిన క్షమాపణ లేని రోజులకు వచ్చేసాం. కనుక ఈ విషయంలో మనం ప్రభు పాదాలు పట్టుకొని మనము ఎవరి విషయంలో క్షమించలేకపోతే, దేవా నేను ఇతరులను క్షమించే రీతిగా నన్ను బలపరచమని మనం ప్రభుని వేడుకోవాలి. వాక్యము సెలవిస్తూ ఉంది, నీ సహోదరుడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనస్సు పొందుతున్న ఎడల అతన్ని క్షమించాలి. ఒకవేళ తప్పిదం చేసి ఆ వ్యక్తి నేను మారు మనస్సు పొందాను అని చెప్తే ప్రభు ఆ వ్యక్తిని క్షమించమని చెప్తున్నారు. కనుక ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో వాక్యం వింటున్న సహోదరులారా, ప్రభు నీతో మనందరితో మాట్లాడుతున్నాడు. మనము క్షమించేవారుగా ఉండాలి. ఎవరిని క్షమించాలి అంటే, ఎవరైతే వారు చేసిన తప్పును గ్రహించి మారు మనసు పొందుతారో అటువంటి వారు క్షమాపణకు అర్హులు. మీరు దయచేసి గమనించండి, మనము పందుల ముందు ముత్యాలను చల్లకూడదు. అంటే క్షమాపణ విలువ తెలియని వ్యక్తులను కూడా కొన్నిసార్లు మనం క్షమించడం కూడా నేరమే. ఆ క్షమాపణకు ఆ వ్యక్తి అర్హుడా కాదా, అంటే మారు మనసు పొందినవాడా కాదా, పశ్చాత్తాపం నొందినవాడా కాదా అని మనము పరిశీలన చేసుకోవాలి. ఈరోజు చాలామందికి అలవాటైపోతూ ఉంది తప్పు చేయటం. ఏమైనా అంటే మేము క్షమాపణ అడిగాం కదా, తప్పు చేయటం ఆయన మనల్ని క్షమించాలి కదా, ఆమె మనల్ని క్షమించాలి కదా అంటారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న నా స్నేహితులారా, మనము ఎవరిని క్షమించాలంటే, ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే ఆ పాపం విషయంలో పశ్చాత్తాపం నొందుతారో, ఎవరైతే ప్రభు పాదాలు పట్టుకుని గోజాడుతూ ఉంటారో అటువంటి వారిని మనం క్షమించటానికి ముందు వరుసలో ఉండాలి. రండి, ఈ ఉదయకాల సమయంలో దేవా, మారు మనసు పొందిన వారిని, పశ్చాత్తాపం నొందిన వారిని, వారు చేసిన తప్పిదం విషయంలో పదే మీ పాదాలు పట్టుకొని కన్నీరు కారుస్తున్న వారిని క్షమించే మనసు మనకు దయచేయమని, నాకు దయచేయమని ప్రభుని వేడుకుందాం. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా మీ మెల్లని స్వరంతో మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు దేవా. తప్పిదము చేసి మారు మనస్సు పశ్చాత్తాపాన్ని ప్రజలకు దయచేయండి. అలాగే వారి పశ్చాత్తాపాన్ని బట్టి, వారి మారు మనస్సును బట్టి క్షమించే మనస్సు కూడా మాకు దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి, మీరు ఆశీర్వదించి, మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకునమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.